కూడి వచ్చిన మీ అందరిని బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు. దేవుడు గడిచిన దినములన్నీ కూడా మనల్ని కాపాడి ఉన్నాడు. అందును బట్టి మనం దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో కొద్దిసేపు మనం దేవుని యొక్క వాక్యంను ధ్యానించుకుందాము. వాక్య ధ్యాన నిమిత్తమై లూకా సువార్త దాని 19వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. ఈ వాక్యమును మనం ధ్యానించుకుంటే ఇందులో కొన్ని ఆత్మీయ విషయాలు మనకు అర్థమవుతాయి. యేసుక్రీస్తు జక్కయ్య ఇంటిలో చెప్తున్న మాట, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని చెప్పి నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. అనగా జక్కయ్యతో చెప్తున్న మాట, నశించిపోయింది ఏమిటి, దానిని తిరిగి దేవుడు ఇవ్వడానికి వచ్చినట్టుగా ఆ జక్కయ్యతో చెప్పిన ఆ మాట మనం ఆలోచిస్తే, నశించిపోయింది మానవునిలో అంటే దైవ స్వభావం. ఏదైనా తోటలో దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించిన మానవుడు ఏదో భౌతికమైన విషయాలను కోల్పోలేదు, భౌతికమైన విషయాలు నష్టపరుచుకోలేదు, కానీ దేవుని యొక్క సహవాసమును నష్టపరుచుకున్నాడు. దేవుని యొక్క స్వభావము నష్టమైపోయింది. దేవుని యొక్క నీతి, యథార్థత, పరిశుద్ధత నష్టమైపోయింది అన్నట్టు. అంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించిన మానవుని యొక్క స్వభావం అంటే దైవ స్వభావం నష్టమైపోయింది. ఈ దైవ స్వభావం నష్టమైపోయిన మనుష్యులు ఎంత మంచి భక్తి చేసినా కూడా, ఎన్ని గొప్ప గొప్ప కార్యములు చేసినా కూడా, పెద్ద మందిరం కట్టి వేల మందిని పోగు చేసి గొప్ప పరిచర్య చేసినా కూడా అంటే దేవునికి అది ఇష్టం ఉండదు. అంటే నశించిపోయింది దైవ స్వభావము కాబట్టి ఈ నశించిపోయిన స్వభావములోనికి తిరిగి మనుష్యుడు రావాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. దేవుని యొక్క సంకల్పం కూడా నశించిపోయిన ఆ స్వభావములోనికి తిరిగి మనుష్యుడు రావాలనేది దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. దాని కొరకు మనుష్య కుమారుడు వచ్చినట్టుగా, అది ఇవ్వడానికి వచ్చినట్టుగా, ఆ స్వభావం తిరిగి ఇవ్వడానికి వచ్చినట్టుగా ఈ జక్కయ్య ఇంటిలో జక్కయ్యతో చెప్తున్న మాట. స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ జక్కయ్యతో ఈ మాట ఎందుకు చెప్పాడు అని మనం ఇంకా కొంచెం పైకి వెళ్తే అక్కడే ఉంది. యెరికో ప్రాంతమును సంచరిస్తూ ఆ ప్రాంతం గుండా యేసుక్రీస్తు వెలుచున్నప్పుడు యేసుక్రీస్తు చుట్టూ అనేక వేల మంది జనసమూహం ఉన్నారు. వందలో వేలో చుట్టూ ఒక పెద్ద జనసమూహం యేసుక్రీస్తు చుట్టూ ఉన్నారు. ఈ జక్కయ్య కూడా యేసుక్రీస్తును చూడగోరినాడు, కానీ యేసుక్రీస్తు యొద్దకు వెళ్ళడానికున్న అవకాశం అతనికి లేదు.
అంటే చుట్టూ జనసమూహం ఉన్నారు, పైగా ఆయన పొట్టివాడు. కాబట్టి యేసయ్య దగ్గరికి వెళ్ళడానికి ఉన్న అవకాశం ఇతనికి దొరకలేదు. కాబట్టి ఈయన ఆలోచించి ఆ యేసుక్రీస్తు వస్తున్న మార్గంలో ఒక మేడి చెట్టు ఎక్కి కూర్చొని చూస్తున్నాడు. యేసుక్రీస్తును చూస్తున్నాడు. యేసయ్య ఆ మార్గంలో వస్తూ ఆ చెట్టు యొద్దకు రాగానే, జక్కయ్య నువ్వు త్వరగా దిగు, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నదని యేసయ్య ఎప్పుడైతే జక్కయ్యను పేరు పెట్టి పిలిచాడో వెంటనే జక్కయ్య ఆ చెట్టు దిగి సంతోషంతో యేసయ్యను ఇంటిలో చేర్చుకొని నిలబడి అంటున్నాడు, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని యుద్ధనైనా అన్యాయంగా తీసుకున్న ఎడల వానికి తిరిగి 4 అంతలు మరలా చెల్లిస్తాను అని ఈ 2 మాటలు యేసయ్యతో చెప్పాడు. చెప్పగానే యేసయ్య అప్పుడు అన్నాడు, ఇదిగో నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని చెప్పాడు. అయితే చూస్తే ఈ జక్కయ్యను యేసయ్య నువ్వు త్వరగా దిగు, నీ ఇంటిలో ఉండవలసి ఉన్నదని ఎప్పుడైతే చెప్పాడో వెంటనే సంతోషంగా జక్కయ్య చేర్చుకొని యేసయ్య చుట్టూ 100 మంది 1000 మంది జనసమూహం ఉన్నారు. కానీ వారి హృదయంలో యేసయ్యకు చోటు లేదు. యేసయ్యను చేర్చుకోవడానికి కానీ వాళ్ళ సమస్తము విడిచిపెట్టాలనే మనస్సు కానీ వారిలో కనబడలే. కాబట్టి ఈ చుట్టూ ఉన్న జనసమూహమును చూసినప్పుడు, వాళ్ళ హృదయం చూసినప్పుడు యేసయ్యకు వారి హృదయంలో చోటు లేదు. అది అక్కడ దూరంగా చెట్టు పైన ఉన్న ఈ జక్కయ్య హృదయంలో యేసయ్యకు చోటు ఉంది. అదే సమయంలో జక్కయ్య ఆలోచిస్తున్న ఆలోచన కూడా యేసయ్య ఎరిగి ఉన్నాడన్నట్టు. అతని హృదయాన్ని చూసిండు, అతని హృదయంలో ఉన్న ఆలోచన చూశాడన్నట్టు. అతని హృదయంలో ఏముంది అంటే, ఇంతవరదాకా అక్రమంగా జీవించాను, ధనాశతో ధనము సంపాదించాను, సమాజంలో చెడ్డ పేరు తెచ్చుకున్నాను, అనేక మందిని దోచుకున్నాను, అక్రమంగా జీవించాను. కాబట్టి యేసయ్య నా ఇంటిలోనికి వస్తే ఇంతవరకు అక్రమంగా సంపాదించిన సంపాదనతో పాటు నా ఆస్తి కూడా సమస్తము విడిచిపెడతాను, తిరిగి కొత్త జీవితమును ప్రారంభిస్తాను అని ఎప్పుడైతే ఈ జక్కయ్య మనస్సులో అనుకుంటున్నాడో, ఈ మనస్సులో ఉన్న ఈ ఆలోచన ఎరిగిన యేసయ్య ఈ చుట్టూ ఉన్న వారిని పిలవలే కానీ ఈ జక్కయ్యను పిలిచాడు. హల్లెలూయా. ఈ జక్కయ్య సంతోషంగా యేసయ్యను చేర్చుకొని అప్పుడు చెప్పాడు, నా ఆస్తిలో సగం బీదలకు పంచిపెడతాను, బీదలకు ఇచ్చేస్తాను. నేను ఎవరి దగ్గరనైతే అన్యాయంగా తీసుకున్నానో దానికి 4 అంతలు తిరిగి చెల్లిస్తాను అని
అక్కడ ఈ 2 మాటలు చెప్పగానే యేసయ్య నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఇతడును అబ్రహాము కుమారుడే, ఆ నశించిపోయిన దాన్ని వెదికి రక్షించడానికే మనుష్య కుమారుడు వచ్చనని ఆ జక్కయ్యతో చెప్పినాడు. హల్లెలూయా. అంటే జక్కయ్య కోల్పోయిన ఆ దైవ స్వభావం తిరిగి ఆయనలోనికి వచ్చేసింది. దైవికమైన స్వభావం ఎవరిలోనికైతే వస్తుందో అంటే సమస్తము నష్టముగా ఎంచుకుంటాడు, లోకమును పెంటగా ఎంచుకుంటాడు, తనకున్న సమస్తమును విడిచిపెట్టే మనసు, పరదేశిగా యాత్రికునిగా జీవించే ఒక మనస్సు ఈ దైవ స్వభావం తిరిగి పొందిన వారిలోనే కనబడుతుంది. హల్లెలూయా. అయితే ఇతడు కూడా సమస్తము నష్టముగా ఎంచుకొని దేవుని యొక్క సహవాసం దొరికితే చాలు, దేవునితో నడిస్తే చాలు, ఈ పాత జీవితం వద్దు అని ఎప్పుడైతే అనుకున్నాడో జక్కయ్య, ఆ కొత్త ఆ స్వభావం అతనిలోనికి వచ్చేసింది. స్తోత్రం. అక్కడ యేసయ్య ఈ జక్కయ్యకు రక్షణ వచ్చినట్టుగా, నశించిపోయింది తిరిగి పొందినట్టుగా అక్కడ డిక్లేర్ చేశాడు. హల్లెలూయా. కానీ వేల మంది జనసమూహం ఉన్నారు యేసయ్య చుట్టూ, కానీ ఒక్క వ్యక్తిని కూడా యేసయ్య పిలవలేదు. నేడు నీ ఇంటిలో ఉంటా అని మాత్రం ఎవరితో చెప్పలేదు. ఏదో భక్తిని బట్టి కాదు, కానీ హృదయంలో ఒక మార్పును బట్టి మాత్రమే యేసయ్య ఆ వ్యక్తిని చేర్చుకుంటాడు, ఆ వ్యక్తితో సహవాసము చేస్తాడు. కానీ ఇక్కడ చూస్తే ఈ వేల మందిలో వారి హృదయం చూసినప్పుడు యేసయ్యకు చోటిచ్చేవారు ఆ వేల మందిలో ఒక్కరూ లేరు. హల్లెలూయా. ఇంకొక మాట చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము దాని 12వ వాక్యం చదవండి. తాను తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన తన తండ్రి అయిన యాకోబు కంటే నేను గొప్పవాడవా అని ఆయన అడిగాను. అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా తప్పికొనును, ఈ నీళ్లు తాగు ప్రతి వాడును మరలా తప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును తప్పికొనడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును తప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గ ఉన్నని ఆమెతో చెప్పాను. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఇక్కడ కూడా యేసయ్య సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి సమరయ స్త్రీతో మాట్లాడుతూ, అంటే యేసయ్యకు దాహం వేసినట్టుగా ఆ యాకోబు బావి దగ్గర ఈ సమరయ స్త్రీని కలుసుకున్నాడు. సమరయ స్త్రీతో నాకు కొన్ని నీళ్ళు ఇవ్వమని మాట కలిపి ఈ సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. అంటే నిజానికి యేసయ్య నీళ్లు త్రాగడానికి వెళ్ళలే, కానీ ఈ సమరయ స్త్రీకే జీవజలం ఇవ్వడానికి అక్కడికి వెళ్ళినట్టుగా మనం ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. స్తోత్రం. హల్లెలూయా. ఈ సమరయ స్త్రీకి జీవజలం ఇవ్వడానికి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఈ సమరయ స్త్రీతో మాట కలిపి మాట్లాడుచు సమరయ స్త్రీని కొంచెం మాట ద్వారా కొంచెం లోతులోనికి నడిపిస్తూ ఆమె అంతరంగ హృదయంలోనికి నడిపించి ఆమె జీవితంలో ఉన్న అంటే కల్మషమును ఆమెకు చూపించి ఒప్పించి
ఆమె విడిచిపెట్టే విధంగా యేసయ్య ఆమెతో మాట్లాడినాడు. స్తోత్రం. అంటే యేసయ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ స్త్రీకి జీవజలం అనుగ్రహించాలి అనేది యేసయ్య ఉద్దేశం. కాబట్టి ఈ జీవజలం ఇవ్వడానికి ముందు ఈమె హృదయంలో ఉన్న సమస్త మస్టును అంటే కల్మషమును, అపవిత్రతను, లోకమును సమస్తము కూడా ఆమె చేత ఒప్పించి ఆమె హృదయమును పరిశుద్ధపరిచి ఆమెకు ఈ జీవజలం ఇవ్వాలనేది యేసయ్య యొక్క ఉద్దేశం. అంటే యేసయ్య చెప్పే ప్రతి మాటను ఆమె ఒప్పుకుంటున్నది అన్నట్టు. తన జీవితంలో ఉన్న ప్రతి బలహీనతను ఆమె ఒప్పుకుంటున్నది అన్నట్టు. అమ్మ, ఒక కాలం వస్తున్నది. ఆ కాలంలో కొండ మీద కానీ యెరూషలేములో కానీ తండ్రిని ఆరాధింపరు. యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. అనగా యేసయ్య చెప్తున్న ఆ మాటలను బట్టి ఈ స్త్రీ కొండ మీద ఆరాధన గురించి చెప్తా ఉన్నది, యెరూషలేములో ఉన్న ఆరాధన గురించి చెబుతూ ఉన్నది అన్నట్టు. అయితే ఈమె జీవితంలో పాపము ఉంది, అదే సమయంలో ఆరాధన గురించిన అతిశయము ఉంది. వారి పితరులు ఆరాధించే ఆరాధన విషయంలో అతిశయం ఉంది. యెరూషలేములో ఆరాధన గురించి చెప్తా ఉన్నది. యాకోబు భావిషయమైన అతిశయము ఆమెలో ఉంది. అంటే భక్తి భావన ఆమెలో ఉంది. అదే సమయంలో ఆమె జీవితంలో కల్మషము ఉంది. అంటే యేసయ్య రెండు విషయాలు ఆమెలో చూస్తున్నాడు అన్నట్టు. స్తోత్రం. రెండు విషయాలు ఏమిటి అని చూస్తే, ఆమెలో కల్మషం ఉంది, పాపము ఉంది, అదే సమయంలో భక్తి ఉంది. అంటే యేసయ్య ఉద్దేశం ఏమిటి? ఈ రెండు ఈమెలో నుంచి తీసివేయాలి. హల్లెలూయా. ఈమెలో ఉన్న పాపమును తీసివేసి జీవజలం ఆమెకు అనుగ్రహించాలి. అదే సమయంలో సమూహమును బట్టి, పారంపర్య ఆచారమును బట్టి ఆరాధించే ఆ భక్తిలో నుంచి విడిపించి ఆత్మ సంబంధమైన ఆరాధన వైపు నడిపించాలనేదే యేసయ్య ఉద్దేశం. స్తోత్రం. అంటే ఈ స్త్రీలో ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి. పాపము ఉంది, పారంపర్యమైన ఆరాధన ఉంది. ఈ రెండిటి నుంచి యేసయ్య ఈమెను విడిపించినట్టుగా వాక్యములో ఉంది. స్తోత్రం. యేసయ్య ఈమెకు జీవజలం అనుగ్రహించి పాపమును ఒప్పించి జీవజలం అనుగ్రహించి ఆత్మ సంబంధమైన ఆరాధన వైపు నడిపించినాడు. జీవజలం అంటే ఏమిటి? ఒక మాట చూడండి. ఇదే యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, యేసు దేవుడి కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు మీరు రాయబడును. నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లు ఇది రాయబడును. ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం చదువు.
ఆయనలో జీవం ఉండెను, ఆయనలో జీవముండెను. ఆ జీవం మనుషులకు వెలుగై చాలు, స్తోత్రం. హల్లెలూయా. అనగా యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం ఈ జీవజలం అనగా క్రీస్తే జీవజలం, క్రీస్తే జీవపు ఊట, క్రీస్తు జీవాధిపతి, క్రీస్తులో జీవం ఉంది. కాబట్టి ఈ సమరయ స్త్రీతో చెప్పిన మాట ఏమిటి అంటే, నేనిచ్చే నీళ్లు త్రాగిన ప్రతి వారు వారిలో ఊరెడి బుగ్గగా, నీటి బుగ్గగా ఉండును, వారు ఎప్పుడు దప్పికొనరు అని చెప్పిన మాట యొక్క అర్థం, జీవము అంటే క్రీస్తే జీవం. ఎప్పుడైతే మన పాత జీవితమును దేవుని ఎదుట ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి క్రీస్తును మనం విశ్వసిస్తామో, క్రీస్తును హృదయంలో మనం అంగీకరిస్తామో, అప్పుడు మనలోనికి జీవం వస్తుంది. హల్లెలూయా. పాత జీవితం విడిచిపెట్టి యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచిన వ్యక్తిలో మాత్రమే జీవం ఉంటుంది. ఆ వ్యక్తి మాత్రమే జీవం పొందిన వ్యక్తి. అంటే పాత జీవితమును విడిచిపెట్టక లోక సంబంధమైన జీవితమును జీవిస్తూ యేసుక్రీస్తు యొద్దకు వచ్చి యేసుక్రీస్తు వెనక ముందు నడిచిన ఆ జనసమూహంలో ఉన్నా కూడా యేసుక్రీస్తు వారిని పట్టించుకోలేదు. స్తోత్రం. అనగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జీవం నీకు దొరకాలంటే, క్రీస్తు నీలోనికి రావాలంటే, నీలో ఊరడి బుగ్గగా ఉండాలంటే, నీవెప్పుడు దప్పికొనకుండా ఉండాలంటే, నీ జీవితమును అంటే పూర్తిగా తీసివేయాలి. పాత జీవితమును పూర్తిగా తీసివేయాలి. దేవుని ఎదుట ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలన్నాడు. అప్పుడు మాత్రమే ఈ పాత జీవితమును విడిచిపెట్టిన ఆ వ్యక్తి హృదయంలోనికి జీవజలమై ఉన్న క్రీస్తు వస్తాడు. హల్లెలూయా. ఈ జీవం కలిగిన వ్యక్తే స్వాభావికముగా మారిన వ్యక్తి, దైవ స్వభావంలోనికి మారిన వ్యక్తి. హల్లెలూయా. ఇక్కడ ఈ సమరయ స్త్రీ ఆమె జీవితమును, పాత జీవితమును ఒప్పుకున్నది, ఆమె విడిచిపెట్టింది. అప్పుడు ఆమె క్రీస్తును చేర్చుకున్నది. హల్లెలూయా. ఈ జీవజలం ఈమెలోనికి వచ్చింది. ఊరెడి బుగ్గ అంటే అర్థం ఏంటి అంటే, సమయోచితమైన సహాయం. క్రీస్తు జీవం, ఈ క్రీస్తు ఎవరిలోనైతే ఉంటాడో, క్రీస్తు జీవం ఎవరిలోనైతే ఉంటుందో ఆ వ్యక్తి ఎప్పుడూ ఎండిపోడు, ఎప్పుడు కూడా నీరు కట్టిన తోట వలె ఉంటాడు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె ఆ వ్యక్తి ఎప్పుడు అంటే ఎండిపోకుండా ఉంటాడు. అనగా సమయోచితమైన సహాయం అంటే అర్థం ఏంటంటే, ఈ వ్యక్తిలో జీవం ఉంది. యేసయ్య చెప్పినట్టుగా ఊరడి బుగ్గ. నేను కొంచెం నిరాశలో ఉన్నాను, నాలో ఊరడి బుగ్గ అయిన క్రీస్తు ఉన్నాడు అనుకో. నిరాశలో ఉన్నప్పుడు
ఈ లోపల ఉన్న క్రీస్తు నన్ను ధైర్యపరుస్తాడు. అంటే ఒక వ్యక్తి ధైర్యపరచక ముందే లోపల ఉన్న ఈ ఊరేడు బుగ్గ ఏం చేస్తుంది? ఈ వ్యక్తిని ధైర్యపరుస్తుంది అన్నట్టు. నిరాశలో ఉన్నప్పుడు ధైర్యపరుస్తుంది. ఆదరణ లేని సమయంలో ఈ లోపల ఉన్న ఈ ఊరేడి బుగ్గ ఆదరిస్తుంది. కొంచెం భయపడే సమయంలో లోపల ఉన్న ఈ ఊరేడి బుగ్గ అయిన క్రీస్తు ధైర్యపరుస్తాడు. నేను నీతోనే ఉన్నాను, భయపడకు అని మనతో మాట్లాడుతాడు. ఆదరణ లేని సమయంలో ఆదరిస్తాడు. భయపడిన సమయంలో దేవుడు ధైర్యపరుస్తాడు. నిరాశలో ఉన్న, కృంగిపోయి ఉన్న సమయంలో దేవుడు బలపరుస్తాడు. అనగా లోపల ఉన్న ఈ ఊరెడి బుగ్గ అనగా క్రీస్తు జీవం ఉన్న వ్యక్తి క్రీస్తు చేత బలపరచబడతాడు, క్రీస్తు చేత నడిపించబడతాడు, క్రీస్తు చేత ఆదరించబడతాడు, క్రీస్తు చేత ధైర్యపరచబడతాడు. అంటే ఈ వ్యక్తి ఒక వ్యక్తిని బట్టి బలం పొందుకోడు, ఒక గుంపును బట్టి ఇతనికి బలం దొరకదు, ఒక సేవకుని బట్టో ఒక వ్యక్తిని బట్టో ఇతనికి ఆదరణ దొరకదు. హల్లెలూయా. అంటే యేసయ్య చెప్పిన సత్యం ఏంటిది? సమరయ స్త్రీతో, అమ్మా నువ్వు ఈ బాయికాడికి రాకుండా, మాటి మాటికి ఈ బాయి దొయ్యకు రాకుండా ఈ జీవజలం నీ హృదయంలో ఊరెడి బుగ్గ, నువ్వు ఎక్కడ ఉన్నా కూడా నీలోనే ఆ ఊట ఉంటుంది. నువ్వు పనిలో ఉన్నా, ఇంటిలో ఉన్నా, నిరాశ నిస్పృహలతో ఉన్నా, ఎవరు ఆదరించకపోయినా కూడా, నీ చుట్టూ మంది లేకున్నా కూడా, నీ యొద్దకు ఎవరు వచ్చి బలపరచకున్నా కూడా, ఈ లోపల ఉన్న ఈ క్రీస్తు జీవం అనే ఊరెడి బుగ్గ సమయానికి నిన్ను బలపరుస్తుంది, ఆదరిస్తుంది, ధైర్యపరుస్తుంది, ఓదారుస్తుంది, అన్ని విషయాల్లో నీకు సహాయం చేస్తుంది. నువ్వెప్పుడు ఎండిపోవిగా. స్తోత్రం. ఈ సమరయ స్త్రీతో చెప్పిన సత్యం ఇది. అనగా ఈ ఊరెడి బుగ్గ అయిన క్రీస్తు జీవం ఈమెకు దొరికింది. అప్పుడు యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని ఆమెతో చెప్తున్నాడు. అనగా ఇక్కడ ఒక యథార్థవంతురాలైన ఈ స్త్రీ యేసయ్యకు దొరికింది. ఇప్పుడు అక్కడ యథార్థత గురించి చెప్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇదే యోహాను సువార్త 4వ అధ్యాయము దాని 29వ మాట చదవండి. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈ మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. చాలు. ఇంకా అక్కడనే 25వ మాట చదువు. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని ఎరుగుదును, క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయను చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయన ఆమెతో చెప్పాను. చాలు చాలు. ఇక్కడ చూడండి, ఈ స్త్రీతో మాట్లాడుతున్న సమయంలో కొండ మీద ఆరాధన ఉంది, యెరూషలేములో కూడా ఆరాధన ఉంది. మరి యేసయ్య ఈ యెరూషలేములోనికి ఎందుకు వెళ్ళలే? కొండ మీద ఆరాధన దగ్గరికి ఎందుకు వెళ్ళలే? ఈ యాకోబు బావి దగ్గరికి మాత్రమే ఈ స్త్రీని వెతుక్కుంటూ ఎందుకు వచ్చాడు? హల్లెలూయా. అనగా
ఈ స్త్రీ యేసయ్యతో చెప్పిన మాట ఇక్కడ మనం చూసాము, మెస్సయ్య వచ్చునని మేము ఎరుగుదుము. మా మెస్సయ్య వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేస్తాడు అని చెప్తున్నది అన్నట్టు. అనగా ఈమె జీవించేది పాప జీవితంలోనూ, చేస్తున్నది భక్తి. అదే సమయంలో ఈమె మెస్సయ్య కొరకు నిరీక్షణ కలిగి ఉన్నది. అనగా మెస్సయ్య అనబడిన క్రీస్తు కొరకు ఎదురు చూస్తూ ఉన్నది అన్నట్టు ఈమె. హల్లెలూయా. యెరూషలేములో 1000 మంది ఉన్నారు, కొండ మీద 1000 మంది ఉండవచ్చు. కానీ మెస్సయ్య కొరకు ఎదురు చూసేవారు కాదు. తమ జీవితములు మార్చుకొని క్రొత్త జీవితమును ప్రారంభించి ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. ఈ క్రీస్తును అనగా జీవమును మా హృదయంలో చేర్చుకొని మా పాత జీవితమును విడిచిపెట్టి ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అనే మనస్సు లేనివారు యెరూషలేములో ఉన్నారు, కొండ మీద ఉన్నారు. వాళ్ళు ఊరికే చెప్తారు కావచ్చు మా మెస్సయ్య వస్తాడు అని. అండ్ అది ఏదో వంశపారంపర్యంగా వాళ్ళ పితరులు చెప్తారు, వీళ్ళు కూడా చెప్తున్నారు. ఇప్పుడు మా మెస్సయ్య వస్తాడు అని చెబుతున్నారు, కానీ ఎదురు చూసేవారు ఎవరు లేరు. చెప్పేవారు ఉన్నారు, మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య కొరకు మేము ఎదురు చూస్తున్నామని చెప్పేవారు ఉన్నారు. యెరూషలేములో ఉన్నారు, కొండ మీద ఉన్నారు. కానీ ఈ మెస్సయ్య వచ్చి మాకు సమస్తము, మా విషయాలు సమస్తము తెలియజేసి మమ్మల్ని విడిపిస్తాడు అని ఎదురు చూసి నిరీక్షించే ఒక స్త్రీ ఈ యాకోబు బావి దగ్గర ఉంది. కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ స్త్రీ యథార్థంగా చెప్తున్నది. ఏమని? అయ్యా, మేము మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నాం. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తం మాకు తెలియజేస్తాడు అని చెప్పినప్పుడు యేసయ్య అన్నాడు, నీతో మాట్లాడుతున్నది నేనే, ఆ మెస్సయ్యను అని చెప్పాడు. హల్లెలూయా. అంతలోనే ఆమె వెళ్ళి ఆ ఊళ్ళో అందరితో చెప్తున్నది, నేను చేసినవని నాతో చెప్పిన ఈయన క్రీస్తు. అనగా ఇప్పుడు మీకు ఎవరు దొరికారు? మెస్సయ్య అనబడిన క్రీస్తు దొరికాడు. అనగా ఈమె ఎదురు చూడడాన్ని బట్టి, క్రీస్తు కొరకు నిరీక్షణ కలిగి ఉన్నదానిని బట్టి క్రీస్తు ఈమెకు దొరికాడు. స్తోత్రం. అనగా యెరూషలేములో ఉన్నారు 1000 మంది, కానీ యేసయ్య కొరకు ఎదురు చూసే వాళ్ళు ఎవరు లేరు. ఆ 1000 మంది ఆత్మలేని నీతిమంతులు, అసూయపరులైన పెద్దలు, రాజకీయ యాజకులు ఆ మందిరములో నిండి ఉన్నారు. అక్కడికి యేసయ్య వెళితే యేసయ్యను వెళ్ళగొడతారు. అక్కడ యేసయ్యకు స్థలము లేదు. వారి హృదయము నిండా లోకము నిండి ఉన్నది, పాపము నిండి ఉన్నది, సమస్త కల్మషము వారిలో ఉంది. అదే సమయంలో గొప్ప భక్తిని కొనసాగిస్తున్నారు. యెరూషలేము మందిరంలో సమస్త కల్మషంతో నిండిన 1000 మంది ఉన్నారు, గొప్ప భక్తిని కొనసాగిస్తున్నారు. అయితే యేసయ్య ఉద్దేశం పాపము నుంచి విడిపించాలి, దేవుని యొక్క స్వభావమును వారికి అనుగ్రహించాలి, అదే సమయంలో ఆ భక్తిలో నుంచి విడిపించాలి. అనగా ఈ రెండింటి నుంచి విడిపించాలంటే యెరూషలేములో ఎవరు కనబడలే యేసయ్యకు. 1000 మంది హృదయం యేసయ్యకు అనుకూలంగా లేదు. లోకమును ఆ భక్తిని విడిచిపెట్టడానికి మనసు ఎవరిలో కనబడలే.
కాబట్టి యేసయ్య ఆ యెరూషలేము మందిరంలోకి వెళ్ళలేదు. అక్కడ జక్కయ్య దగ్గర కూడా ఆ గొప్ప జన సమూహంలో లోకమును విడిచిపెట్టాలి, భక్తిని విడిచిపెట్టాలి, క్రీస్తును చేర్చుకోవాలి అనే మనసు ఎవరిలో కనబడలేదు. కాబట్టి ఆ గొప్ప జన సమూహంలో కూడా యేసయ్య ఎవరిని పిలవలేదు. కానీ యేసయ్య కొరకు నిరీక్షణ కలిగి సమస్తం విడిచిపెట్టి యేసయ్యను వెంబడించే మనసు కలిగిన ఆ జక్కయ్యను దేవుడు చూసి అతని హృదయాన్ని చూసి పిలిచాడు. జక్కయ్య ఇంటిలోనికి వెళ్ళాడు. అనగా జక్కయ్యకు నశించిపోయిన ఆ స్వభావం తిరిగి అనుగ్రహించబడింది. ఆ ఇంటికి రక్షణ వచ్చింది. ఇతడు కూడా అబ్రహాము కుమారుడుగా యేసయ్య అక్కడ ప్రకటించినాడు. నశించిపోయింది తిరిగి అనుగ్రహించినట్టుగా అక్కడ యేసయ్య ప్రకటించినాడు. హల్లెలూయా. ఈ సమరయ స్త్రీ వద్ద కూడా యేసయ్య జీవజలం ఇవ్వడానికి వెళ్ళి ఆ జీవమైన క్రీస్తును ఆమెకు అనుగ్రహించినాడు. ఆమె కూడా ఊరు వారందరితో చెప్తున్నది, నేను చేసినవని నాతో చెప్పిన ఈయన క్రీస్తు. అనగా నేను ఎవరి కొరకైతే ఇంతకాలం ఎదురు చూశాడో ఆ క్రీస్తు నా యొద్దకు వచ్చాడు. ఆ క్రీస్తు నా జీవితమును గురించిన అన్ని విషయాలు నాతో చెప్పాడు. ఆయన చెప్పిన ప్రతి మాటను నేను అంగీకరించాను. నా జీవితంలో ఉన్న సమస్త కల్మషమును తీసివేసుకున్నాను. ఆ జీవజలమైన క్రీస్తును నేను చేర్చుకున్నాను. అవును, నేను ఎదురు చూసిన ఆ క్రీస్తు నాకు దొరికాడు, ఆ జీవజలం నాకు దొరికింది అని ఆ కుండ విడిచిపెట్టేసింది. స్తోత్రం. ఆమె భక్తి విడిచిపెట్టేసింది. యాకోబు బావి గురించిన అతిశయం తొలగిపోయింది. కొండ మీద ఆరాధన గురించిన ఆరాధన విషయమైన అతిశయం తొలగిపోయింది. యెరూషలేము గురించిన అతిశయం కూడా ఆమెలో తొలగిపోయింది. స్తోత్రం. అయితే మేము అనుకున్నది, యేసయ్యతో మాట్లాడేటప్పుడు చెప్పింది, అయ్యా మా పితరులు కొండ మీద ఆరాధిస్తారు, అయితే నీవు యెరూషలేములో ఆరాధన గురించి చెప్తావు అనుకున్నాను అన్నట్టు. ఈ కొండ మీద ఆరాధన తప్పు, యెరూషలేములో కరెక్ట్ అని చెప్పలే. ఏం చెప్పిండు మళ్ళీ? ఈ రెండిటికి భిన్నంగా మూడో ఆరాధన గురించి చెప్పాడు. అమ్మా సరే, నువ్వు కొండ మీద ఆరాధన గురించి చెప్పావు, నేను యెరూషలేములో ఆరాధన గురించి చెప్తాను అని నువ్వు అనుకుంటున్నావు, కానీ కాదు. యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలం వచ్చుతున్నది. అది ఇప్పుడు వచ్చే ఉన్నది. అది నీతోటే ప్రారంభం కావాలి. ఎందుకంటే నువ్వు యథార్థవంతురాలవు. నేను చెప్పిన ప్రతి మాటను ఒప్పుకున్నావు, నీ జీవితమును సరి చేసుకున్నావు, క్రీస్తును చేర్చుకున్నావు, నువ్వు యథార్థవంతురాలవి. కాబట్టి నీతోటే కొత్త ఆరాధన ప్రారంభం కావాలి. యెరూషలేముకు వెళ్ళకు, అక్కడ జీవం లేదు, అంటే ఆత్మ లేదు. సత్యం ఉంది కానీ ఆత్మ లేదు, అంత రాజకీయం. కొండ మీద విగ్రహారాధన ఉంది, ఇక్కడేముంది? యెరూషలేములో రాజకీయ ఆరాధన, రాజకీయ యాజకులు, ఆత్మలేని నీతిమంతులు, అసూయ చేత నింపబడ్డ పెద్దలు ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఇక్కడికి వెళ్ళకు, అక్కడికి వెళ్ళకు, నువ్వు యథార్థవంతురాలవే. ఎందుకనగా నువ్వు సమస్తం ఒప్పుకొని క్రీస్తును చేర్చుకున్నావు కాబట్టి నువ్వు యథార్థవంతురాలవు. కాబట్టి నీవు ప్రత్యేకంగా ఆత్మతో సత్యముతో ఆరాధన చెయ్యి. ఆ కాలం ఇప్పుడు వచ్చే ఉన్నది. తండ్రి అలాంటి ఆరాధన కోరుచున్నాడు, అలాంటి వారిని తండ్రి వెతుకుచున్నాడు అని ఆ సమరయ స్త్రీతో దేవుడు చెప్పినాడు. స్తోత్రం. హల్లెలూయా. అనగా నాదే సత్యం అని చెప్పే వ్యక్తిలో క్రీస్తు ఉన్నాడా? క్రీస్తు జీవం ఉందా? హల్లెలూయా. అవును, జక్కయ్యను త్వరగా దిగు, నీ ఇంటిలో ఉంటాను అని చెప్పినప్పుడు చుట్టూ ఉన్న ఆ జనసమూహం అంతా
సనుక్కున్నారు. వాళ్ళు యేసయ్యను చూసి సనుక్కున్నారు అన్నట్టు. ఈ పాపి అయిన మనుషునింటిలో యేసయ్య బస చేయడానికి వెళుతున్నాడు అని అందరూ సనుక్కున్నారు. స్తోత్రం. అనగా వాళ్ళు ఎవరు సనుక్కున్న వాళ్ళు? నీతిమంతులు. అంటే దేవుణ్ణి జీవాన్ని చేర్చుకొని నీతిమంతులు, లోకాన్ని విడిచిపెట్టని నీతిమంతులు, అక్రమంగా జీవించే నీతిమంతులు. కాబట్టి యేసయ్య వారిని ఏం పట్టించుకోలే. జక్కయ్య హృదయాన్ని చూసిన దేవుడు అతనికి రక్షణ వచ్చినట్టుగా చెప్పినాడు, నశించిపోయినది తిరిగి పొందుకున్నట్టుగా చెప్పినాడు. హల్లెలూయా. ఇంకొక మాట చూడు, మార్కు సువార్త దాని 10వ అధ్యాయము దాని 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని సద్బోధకుడా నిత్య జీవనకు వారసుడవుటకు నేనేమి చేయదును అని ఆయన అడిగాను. యేసు, నన్ను సత్పురుషుని ఎలా చెప్తున్నావు? దేవుడు ఒక్కడే గానీ మరి ఎవరితో సత్పురుషుడు కాడు. అర్హత చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగలవద్దు. చాలు. 21వ మాట చదువు. యేసు అతను చూసి అతను ప్రేమించి, నీకు ఒకటి కొదువనున్నది, నీవు వెళ్ళి నీకు కలిగిన నీవు అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనం కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. చాలు. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒక వ్యక్తి అక్కడ జక్కయ్య దగ్గరికి అంటే యేసయ్య పిలిచి జక్కయ్య ఇంటిలోనికి వెళ్ళినాడు. ఇక్కడ యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీ యొద్దకు యేసయ్యే వెళ్ళినాడు వెతుక్కుంటూ. కానీ ఇక్కడ ఈ వ్యక్తిని యేసయ్య పిలవలే. కానీ ఈ వ్యక్తే యేసయ్య ఆ మార్గంలో పోచున్నప్పుడు యేసయ్యకు ఎదురుగా వచ్చి సాగిలపడి మంచి విధేయత చూపించి యేసయ్యను అడుగుతున్నాడు, నిత్య జీవమునకు వారసుడు కావడానికి నేనేం చేయాలి అని అడిగినాడు. అప్పుడు యేసయ్య చెప్పాడు, ధర్మశాస్త్రంలోని ఆజ్ఞల గురించి చెప్పినాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడంటే, నేను బాల్యము నుంచే వాటన్నిటినీ అభ్యసిస్తున్నాను అని చెప్తాడు. ఆ 21వ వచనంలో ఏముంటుందంటే, యేసయ్య అతన్ని చూసి అతన్ని ప్రేమించి, అవును నీకు ఒకటి కొదవగా ఉంది, నీవు వెళ్ళి నీ ఆస్తిని బీదలకు పంచిపెట్టి నీవు నన్ను వెంబడించమని చెప్పాడు. అయితే అతడు మిక్కిలి ధనవంతుడు కాబట్టి వ్యసన పడుతూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోయినాడు. స్తోత్రం. హల్లెలూయా. అనగా ఈ వ్యక్తిని పిలవకున్నా యేసయ్యను వెతుక్కుంటూ వచ్చాడు. సరే, యేసయ్యను వెతుక్కుంటూ వచ్చి మంచి విధేయుడుగా నిత్య జీవము గురించి యేసయ్యను అడిగాడు. యేసయ్య దానికి జవాబిచ్చాడు. కానీ తన మనస్తత్వం ఏంది అంటే, ఈ లోకమును, ఈ ఆస్తి పాస్తులను విడిచిపెట్టకూడదు అనే మనస్తత్వం కలిగి ఉన్న వ్యక్తి ఈ ధనవంతుడు. అదే సమయంలో చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రమును పాటిస్తున్న వ్యక్తి, ధర్మశాస్త్రంలోని 10 ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తున్న వ్యక్తే ఈ వ్యక్తి, ఈ ధనవంతుడు. స్తోత్రం. హల్లెలూయా. చిన్నప్పటి నుంచి అంటే సండే స్కూల్ నుంచి ఈ వ్యక్తి క్రైస్తవుడు, మంచి భక్తిపరుడు. అంటే మంచి భక్తి ఉంది, మంచి విధేయత ఉంది,
మంచి ధనవంతుడు. ఈ యేసయ్యను చూడగానే యేసయ్య మార్గంలో వస్తుంటే ఎదురుగా పోయి మంచి విధేయుడుగా నిత్య జీవం గురించిన ఆలోచన అడిగినాడు. కానీ యేసయ్య చెప్పిన మాటకి ఇతడు లోబల్లే. హల్లెలూయా. ఎందుకు లోబల్లే? యేసయ్య చెప్పిన మాట వింటే ఈ ధనం విడిచిపెట్టాలి, ఈ భక్తిని విడిచిపెట్టాలి. స్తోత్రం. యేసయ్య మాట వింటే ఏం చేయాలి? ధనము విడిచిపెట్టాలి, సమస్త ధనము విడిచిపెట్టాలి, మంచి భక్తిని విడిచిపెట్టాలి. అంటే చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి ఈ వ్యక్తి క్రైస్తవుడు, అది కూడా విడిచిపెట్టాలి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్న వ్యక్తి అవన్నీ విడిచిపెట్టాలి ఇప్పుడు. హల్లెలూయా. అంటే ధర్మశాస్త్ర భక్తి ఇతనికి ప్రయోజనకరమైనది కాదు. ఆత్మలేని ఆరాధన, యథార్థత లేని భక్తి, లోకంతో నడుస్తూ చేస్తున్న భక్తి, ధనాశ కలిగిన భక్తి, పాపంలో జీవిస్తున్న ఆ భక్తి, అవన్నీ విడిచిపెట్టాలనే మనస్సు ఈ వ్యక్తికి లేదు. కానీ ఈ వ్యక్తిని యేసయ్య పిలవలే. స్తోత్రం. అంటే చూడండి, యేసయ్య పిలవకున్నా అనేక మంది క్రైస్తవులుగా మారుతారు. స్తోత్రం. అంటే వీని యేసయ్య పిలవలే, ఈ ధనవంతుణ్ణి యేసయ్య పిలవలే. కానీ వీడు చిన్నప్పటి నుంచే బాల్యము నుండే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు, మంచి భక్తి చేస్తున్నాడు. కానీ దురాశ మాత్రం విడిచిపెడతలేడు. ఈ భక్తి చాలు అనుకుంటున్నాడు, ఈ లోక జీవితం చాలు, ఈ క్రైస్తవ భక్తి చాలు అనుకుంటున్నాడు. ఇలాంటి వారు, యేసయ్య పిలువని వారు అనేక వేల మంది ఈనాడు ఎక్కడ చూసినా ఉన్నారు. స్తోత్రం. అనేక వేల మంది యేసుక్రీస్తు పిలువని వారు, పరిశుద్ధాత్మ ద్వారా, సువార్త ద్వారా పిలువని వారు అనేక వేల మంది, లక్షల మంది. వారు ఏమీ విడిచిపెట్టరు. యేసయ్య పిలువని వారిలో, వారి హృదయంలో ఏ మార్పు కలగదు. వాళ్ళు లోకంలో ఉండి, లోక సాంప్రదాయాన్ని పాటిస్తూ, ధనాశపరుడుగా ఉంటూ, లోభిగా ఉంటూ, అపవిత్రమైన జీవితం కలిగి జీవిస్తూ, మంచి భక్తిపరుడుగా, మంచి భక్తులుగా ఉండే వేల లక్షల మంది ఈనాడు యేసయ్య పిలువని వారు ఉన్నారు. కానీ యేసయ్య పిలువలే, వాడే యేసయ్య వద్దకు వచ్చాడు. కానీ యేసయ్య అతన్ని ప్రేమించినట్టుగా వాక్యంలో ఉంది. సరే పిలవకుండా వచ్చాడు కదా అని యేసయ్య ఏం చేశాడు? అతన్ని ప్రేమించి చెప్పాడు, నీ సమస్తము విడిచిపెట్టు, నన్ను వెంబడించుమన్నప్పుడు అతడు వ్యసనపడుతూ వెళ్ళిపోయినాడు. హల్లెలూయా. ఇట్లా యేసయ్య పిలవకున్నా వచ్చి లోకంతో పాటు నశించిపోయే ఆ లోకపు ఆశలను కలిగి మంచి భక్తి చేసే లక్షల మంది ఈనాడు క్రైస్తవ సమాజముగా చెప్పుకుంటున్నారు. యేసయ్యకు వారికి సంబంధం లేదు. స్తోత్రం. యేసయ్య పిలిచాడు అంటే ఆ వేల మంది జనసమూహంలో ఒక జక్కయ్యను పిలిచాడు. ఈ యెరూషలేము ఆరాధనలో వేల మంది ఉన్నా అక్కడికి వెళ్ళకుండా, కొండ మీద ఆరాధనలో అనేక మంది ఉన్నా అక్కడికి వెళ్ళకుండా, ఒక్క యథార్థవంతురాలన్న స్త్రీని యేసయ్య యాకోబు బావి దగ్గర కనుగొన్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు పరిశుద్ధాత్మ యథార్థవంతులను,
వెతుకుచున్నాడు. వాక్యంలో ఉంది, యథార్థవంతులను బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తున్నది అని వాక్యంలో ఉంది. అవును, యథార్థవంతులు ఎక్కడ ఉంటారు? వారిని యేసయ్య వెతుకుచున్నాడు. పరిశుద్ధాత్మ వారిని వెతుకుచున్నాడు. అవును, గొప్ప జనసమూహం దేవునికి అక్కరలేదు. యథార్థవంతులు ఒకరో ఇద్దరో ముగ్గురో ఉంటే చాలు. అక్కడ పరిశుద్ధాత్మ సన్నిధి ఉంటుంది. అక్కడ ఆత్మతో సత్యంతో ఆరాధన ఉంటుంది. అక్కడ రాజకీయానికి తావు లేదు, పెద్దరికానికి చోటు లేదు. అవును, 100 మందో 1000 మందో కూడిన కానే రాజకీయం ఉంటుంది. 2-3 ఎక్కడ కూడి ఆరాధిస్తారో అక్కడ రాజకీయానికి అవకాశం లేదు. యథార్థవంతుల గుంపును దేవుడు కోరుతున్నాడు. ఆత్మతో సత్యంతో ఆరాధించే గుంపును దేవుడు కోరుచున్నాడు. అలాంటి వారిని వెతుకుచున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డారా, ఎక్కడ ఉన్నారు? అక్కడ ఒక జక్కయ్య దొరికినాడు, యథార్థవంతుడు. ఇక్కడ ఒక సమరయ దొరికింది, యథార్థవంతురాలు. అక్కడ జక్కయ్య సమస్తం విడిచిపెట్టినాడు. అబ్రహాము కుమారునిగా అతడు ప్రకటించబడినాడు. నశించిపోయిన దైవ స్వభావం అతనిలోనికి వచ్చినట్టుగా అక్కడ క్రీస్తు ప్రకటించినాడు. ఇక్కడ యథార్థవంతురాలుగా సమరయ స్త్రీని యేసయ్య మాట్లాడుచున్నాడు. అవును, నీవు యథార్థవంతుడవైతే దేవుడు తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. అవును, అది కొత్త నిబంధన ఆరాధన. అయితే ఈనాడు అనేక మందికి ఆరాధన ఎట్లా వస్తుంది? ఒక మందిరాన్ని బట్టి ఆరాధన వస్తుంది. ఒక పెద్ద జనసమూహమును బట్టి వారికి గొప్ప భక్తి కలుగుతుంది. ఒక సేవకుని బట్టి వారి మీదకి ఆత్మ వస్తుంది. అవును, కొత్త నిబంధన ఆరాధనకు ఒక వస్తువు, ఒక మందిరం, కొంతమంది జనసమూహం ప్రామాణికం కాదు. ఆత్మ సత్యమే ప్రామాణికం. హల్లెలూయా. కొత్త నిబంధన ఆరాధనకు ఆత్మతో సత్యముతో ఆరాధించే యథార్థవంతులను దేవుడు కోరుతున్నాడు. అయితే ఈనాడు గుంపును చూసి, మందిరమును చూసి, సేవకును చూసో, సేవకుడు అనబడుచున్న వారిని చూసో వీరికి ఆత్మ వస్తున్నది, గొప్ప ఆరాధన వస్తుంది, గొప్ప భక్తి కలుగుతూ ఉన్నది. దేవుడు దాన్ని కోరటం లేదు. హల్లెలూయా. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు యథార్థవంతుడవైతే నువ్వు సమస్తము నష్టపరుచుకొని నీ పాప జీవితమును, లోక జీవితమును, దురాశ ధనాశను సమస్తం విడిచిపెట్టి నీకున్నది సమస్తం నష్టపరుచుకొని నీకు నువ్వుగా త్యజించుకొని యేసయ్యను వెంబడించే మనసు నీకుంటే తప్పకుండా యేసుక్రీస్తు తన పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను వెతుకుతాడు. అవును, నీ ఇంటిలో, చెట్టు కిందనో, ఎక్కడో 2-3 కూడి ఉంటే వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు ఈనాడు వారినే కోరుచున్నాడు. యథార్థవంతుల గుంపునే దేవుడు కోరుచున్నాడు. లూకాసు వార్తలో ఇంకొక మాట ఉంటుంది, చిన్న మంద భయపడకండి, మీకు రాజ్యము అనుగ్రహించుట తండ్రికి ఇష్టమై ఉన్నది అని యేసుక్రీస్తు చెప్తాడు. అవును, ఈనాడు ఎక్కడ చూసినా కృత నిబంధన ఆరాధన చిన్న గుంపే ఉంటుంది. 1000 మందిలో దేవునికి చోటు ఉండదు. హల్లెలూయా. కాబట్టి క్రొత్త నిబంధన ఆరాధన 2-3తోటి, కొద్ది మందితోటే ఒక ఇంటిలో జరగవలసి ఉన్నది. చెట్టు కిందనో ఎక్కడనో కొంతమంది కూడి ఆరాధన చేయవలసి ఉన్నది. దేవుడు వారిని వెతుకుతున్నాడు. హల్లెలూయా. అవును, రండి మనం ప్రార్థన చేసుకుందాం.